సో హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తుంది బిజినెస్ గైడ్ విత్ శామ్. మళ్ళీ మీ ముందుకు ఒక కొత్త కంపెనీతో వచ్చేసాను. బ్యాటరీస్ని మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ ఒక సంవత్సరంలోనే 400% ఇన్వెస్టర్కి రిటర్న్ డెలివర్ చేసింది. ఈ కంపెనీ తయారు చేసే బ్యాటరీస్ను కేవలం ఈవీ వెహికల్స్ మాత్రమే కాకుండా టెలికాం సెక్టార్స్లో, రైల్వే సెక్టార్స్లో, ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్స్లో, చివరకు డిఫెన్స్ సెక్టార్స్లో కూడా యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ 4 to 5 yearsలో 50% వెహికల్స్ను ఎలక్ట్రికల్ వెహికల్స్గా మార్చాలని మన ఇండియన్ గవర్నమెంట్ టార్గెట్గా పెట్టుకుని. అందుకోసమని టాటా మోటార్స్కి 10,000 ఈవీ వెహికల్స్ ఆర్డర్ వచ్చిందని, తెలంగాణ గవర్నమెంట్ నుంచి అశోక్ లేలాండ్ కంపెనీకి 2,400 ఎలక్ట్రికల్ బస్సెస్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఆర్డర్ వచ్చిందని మన న్యూస్లో వింటూనే ఉంటున్నాం. ఈ మధ్య కాలంలో రెన్యూబుల్ సెక్టార్స్ వైపు ప్రతి కంపెనీ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కాబట్టి ఈ రెన్యూబుల్ సెక్టార్స్ నుంచి వచ్చిన ఎనర్జీని సేవ్ చేయడానికి బ్యాటరీస్ ఎంతగానో ఉపయోగపడతాయి. కేవలం బ్యాటరీస్ ఎలక్ట్రికల్ వెహికల్స్ను తయారు చేయడం మాత్రమే కాకుండా రెన్యూబుల్ థర్మల్ పవర్స్ని స్టోర్ చేయడానికి ఎంతగానో అవసరం అవుతాయి. మీకు రెన్యూబుల్ సెక్టార్స్లో ఉన్న స్టాక్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంది. ఆ వీడియోను ఈ వీడియో ఎండ్ కార్డ్లో ఉంటుంది, ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి. కాబట్టి బ్యాటరీస్ని మ్యానుఫ్యాక్చర్ చేసే హెచ్బిఎల్ పవర్ సిస్టమ్ గురించి ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్లోకి వెళ్ళి కంటెంట్ నచ్చితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. హెచ్బిఎల్ పవర్ సిస్టమ్ను 1986లో ఇన్కార్పొరేట్ చేశారు. హెచ్బిఎల్ పవర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాటరీస్ను, ఈ మొబైలిటీ ఇంకా అదర్ ప్రొడక్ట్స్ను సప్లై చేస్తూ ఉంటుంది. నికిల్ క్యాడ్మియం బ్యాటరీస్ను మ్యానుఫ్యాక్చరింగ్ చేయడంలో వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ ప్లేయర్గా ఈ కంపెనీ ఉంది. ఈ కంపెనీ మెయిన్లీ 3 వర్టికల్స్లో బిజినెస్ ఆపరేట్ చేస్తుంది. నెంబర్ 1 ఎలక్ట్రానిక్స్, నెంబర్ 2 డిఫెన్స్, నెంబర్ 3 ఇండస్ట్రియల్ బ్యాటరీస్. ఈ 3 వర్టికల్స్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నెంబర్ 1 ఎలక్ట్రానిక్స్. రైల్వేలో ఎక్కువగా యూజ్ చేసే రెయిన్ కాల్సన్ అవార్డెడ్ సిస్టమ్ TCAS, అలాగే రెయిన్ మేనేజ్మెంట్ సిస్టమ్ TMS. TCAS ఇది ట్రైన్ సేఫ్టీ కోసం, TMS రైల్వే ట్రాక్స్ను సమర్థవంతంగా పనిచేయడానికి యూజ్ అవుతుంది. 2021 సంవత్సరంలో ఇండియన్ గవర్నమెంట్ దీనికి కవచా అని పేరు పెట్టారు. కవచా డెవలప్మెంట్ కోసం 4 కాంట్రాక్ట్స్ ఈ కంపెనీ విన్ అయింది. ఈ కాంట్రాక్ట్లో ఢిల్లీ నుంచి హర్యానా, అలాగే ఢిల్లీ నుంచి ముంబైకి కవచాను డెవలప్మెంట్ చేశారు. టోటల్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ 807 crores ఉంది. సెకండ్ వన్ డిఫెన్స్. దీంట్లో ఫ్లైట్ ఎయిర్ క్రాఫ్ట్ బ్యాటరీస్, బ్యాటిల్ ట్యాంక్స్, మిసైల్స్, సబ్మెరైన్స్, టార్పిడోస్ ఇలా వేరే డిఫెన్స్ సెక్టర్స్కు అవసరమయ్యే బ్యాటరీస్ను మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. థర్డ్ వన్ ఇండస్ట్రియల్ బ్యాటరీస్. దీంట్లో టెలికాం, రైల్వే, సోలార్ బ్యాటరీస్, ఆయిల్ అండ్ గ్యాస్ బ్యాటరీస్, పవర్ సెక్టర్స్లో యూజ్ చేసే బ్యాటరీస్ను తయారు చేస్తూ ఉంటుంది. ఈ కంపెనీకి మెజారిటీ ఆఫ్ రెవెన్యూ ఇండస్ట్రియల్ బ్యాటరీస్ నుంచి 69%, డిఫెన్స్ నుంచి 17%, ఎలక్ట్రానిక్స్ నుంచి 11%, అదర్ సెగ్మెంట్ నుంచి 3% రెవెన్యూ అనేది వస్తుంది. ఈ కంపెనీకి 5 మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి. ఈ 5 కూడా తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. ఈ కంపెనీ బిజినెస్ మోడల్ గురించి తెలుసుకున్నాం కదా, అలాగే ఈ కంపెనీ రేషియోస్ గురించి కూడా తెలుసుకుంటే ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటల్ 14,000 crores, PE రేషియో 59.2, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 13.7%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 10.7%, రిటర్న్ ఆన్ అసెట్ 8.03%, డెట్ టు ఈక్విటీ రేషియో 0.1%, ప్రమోటర్ హోల్డింగ్ 59.1%గా ఉంది. ఈ కంపెనీ లాస్ట్ 5 years సేల్స్ గ్రోత్గా మనం చూస్తే -3% అయితే, అదే లాస్ట్ 3 years సేల్స్ గ్రోత్ మనం చూస్తే 8%గా ఉంది. ఈ కంపెనీ లాస్ట్ 5 years ప్రాఫిట్ గ్రోత్ 21%, లాస్ట్ 3 years ప్రాఫిట్ గ్రోత్ 62%గా ఉంది. ఈ కంపెనీ బ్యాలెన్స్ షీట్లో షార్ట్ టర్మ్ డెట్ 3,700 crores ఉంటే, లాంగ్ టర్మ్ డెట్ 3,778 crores ఉంది. ఈ కంపెనీలో ఫారెన్ ఇన్వెస్టర్స్ 2.66% స్టేక్ను హోల్డ్ చేస్తూ ఉంటే, డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ 0.41% స్టేక్ను హోల్డ్ చేస్తున్నారు. ఈ కంపెనీ 2023లో 1,350 crores రెవెన్యూ జనరేట్ చేస్తే, EBITDA 160 crores, PAT 95 crores జనరేట్ చేసింది. ఫ్యూచర్స్లో బ్యాటరీస్ని మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీలకు చాలా డిమాండ్ ఉంటుంది. బ్యాటరీ ఇండస్ట్రీలో హెచ్బిఎల్ పవర్ సిస్టమ్ మాత్రమే కాకుండా ఇంకా లిస్టెడ్ స్పేస్లో అమర్ రాజా బ్యాటరీస్, ఎక్సైడ్ బ్యాటరీస్ ఇలా వేరే కంపెనీస్ మనకు కనిపిస్తాయి. మీరు బ్యాటరీ సెగ్మెంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మీకు నచ్చిన కంపెనీని పిక్ చేసుకుని ఆ కంపెనీ గురించి తెలుసుకున్న తర్వాత మీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇంకా ఏవైనా కంపెనీస్ గురించి కావాలంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేను ఆ వీడియో క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.